రెండు పెద్ద రాజ్యాలు ఉన్నాయి. అనేక చిన్న రాజ్యాలు ఉన్నాయి. మగధ, కోసల, సప్తరాజ్యాలు. మగధ, కోసల ఈ 2 పెద్ద రాజ్యాలు. ఇంకా మల్ల, శాక్య, కొలియ, ఇచ్చివి ఇలాంటివన్నీ 12 రాజ్యాలు ఉన్నాయి. ఈ ఇవన్నీ చిన్న రాజ్యాలు. 2 పెద్ద రాజ్యాలు, 14 చిన్న రాజ్యాలు. శాక్యరాజ్యం కోసల శాక్యరాజ్యం కోసల సామంతమైంది. పెద్ద రాజ్యాలతో ప్రభువులు ఉంటారు. పునాదిరాజు ఈ ఇప్పుడు భారతదేశం కూడా గణతంత్ర రాజ్యమే. మన భారత్ కూడా గణతంత్ర రాజ్యమే. సర్వసత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యం అంటారు మన భారతదేశ. సూర్యుడు పుట్టింది శాక్యవంశంలో. తల్లి మాయాదేవి, తండ్రి గౌతముడు. తండ్రి గౌతమ్ పుట్టడం కోసం ఎంతో రకాలు చేశారు. ఆమెకి ఆమెకి సంతానం కలిగి చివరికి తాను పుట్టికి పెట్టు దానితో యుక్తిని మనం దాన్ని దానిలో లుంబిని వనంలో బుద్ధుడు పుట్టాడు. అదే ఈనాటికి వైశాఖ పున్నం పేరుతో సర్వార్థ సిద్ధుడు లేదా సిద్ధార్థుడు అనే పేరు పెట్టారు. పుట్టిన 7వ రోజే తల్లిని పోగొట్టుకున్నాడు. ఆమె సోదరుని వివాహం చేసుకున్నాడు. ఆమె పేరు ప్రజాపతి గౌతమి. ఆమె పెంచింది కాబట్టి పుత్రుణ్ణి గౌతముడు అంటారు. తన చిన్నతనంలో బుద్ధుడు ఎవరిని పుట్టేవాడు కాదు. అలాగే జీవులన్నింటినీ సమానంగా చూశాడు. చిన్ననాటి 2 సంఘటనలు జరిగాయి. ఒకటి, పొలంలో కళ్ళు కూసుకుని కూర్చున్నాడు. కొంతసేపటికి తెలియని ఏదో ప్రశాంతత వచ్చి హృదయభారం తగ్గింది. అలా కొంతసేపు కూర్చున్నాడు. అతని పైనుండి చెట్టు నీడ కూడా మారింది. ఇంకా అలానే కూర్చున్నాడు. అదే ధ్యానం. ఆ తర్వాత ఎప్పుడు కూడా అలా ధ్యానించాలని భావించాడు. కానీ అది తనకి రాలేదు. ధ్యానం కోసం ఏం సాధించాలి అనేదే బుద్ధుని సిద్ధాంతం. ధ్యాన సాధన ఎలా, ఆ మాత్రంలోనే ఎలా ధ్యానించాలి అనేది అతను చాలా ట్రై చేశాడు. కానీ అది జరగలేదు. ఇది ఒక సంఘటన. తర్వాత మరో సంఘటన. సిద్ధార్థుడు దేవదత్తుని విషయం. దేవదత్తుడు హంసను కొట్టాడు. బుద్ధుడు దాన్ని కాపాడాడు. ఆ ఇద్దరి వివాదం సభకు చేరింది. ఆ సభలో అందరూ సిద్ధార్థుని హంస అని చెప్తున్నారు. ఈ 2 సంఘటనల విషయాలు తెలియజేస్తాయి. ఏ విషయాలు తెలియజేస్తాయి? దేవదత్తుడిలో రాచరిక లక్షణాలు ఉన్నాయి. అలాగే సిద్ధార్థుడిలో గణతంత్ర లక్షణాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తారు. దేవదత్తుడు అందుకే బౌద్ధాన్ని నాశనం చేయటానికి కూడాడు. బుద్ధుడిపై అనేక రకాల హింసలు చేశాడు. చివరికి మటుమాయమయ్యాడు. చివరికి బుద్ధుడు చేసింది మంచి అని గ్రహించి చివరికి అతడు చనిపోయాడు. అందుకే దేవదత్తుడిలో రాచరిక లక్షణాలు ఉన్నాయి. బుద్ధుడిలో గణతంత్ర లక్షణాలు ఉన్నాయి. అందుకే మనం చూచిన కాలంలో మన దేశం కూడా గణతంత్రానికి మన మన దేశం కూడా గణతంత్రానికి ఆ, బుద్ధుడు యొక్క గణతంత్రం. ఆ రోజుల్లో బ్రాహ్మణులు 3 రకాలుగా ఉన్నారు. ఒకరు వ్యవసాయం చేసేవాడు, 2 జ్ఞాన మార్గంలో నడిచేవారు, 3 యజ్ఞయాగాలు చేసేవారు. వ్యవసాయం చేసేవారు
బౌద్ధులకు వ్యతిరేకం కాదు. ప్రయాగతను వ్యక్తినాలను నిర్వహించే వారి వల్లే వ్యతిరేకత. అలాగే జ్ఞాన మార్గంలో నడిచేవారు కూడా బౌద్ధంలోకి ఆహ్వానం ఉంది. అందుకే 180% బౌద్ధులుగా మారారు. జ్ఞానంలో, తర్కంలో మొదటి బ్రాహ్మణులే ఉన్నారు. కానీ క్షత్రియుడు కూడా తోడయ్యాడు. వాడికి విశ్వామిత్రుడు ఒకడు. బౌద్ధంలో కూడా సిద్ధార్థుడికి అస్త్రశస్త్ర విద్యలన్నీ నేర్పిన వాడు సిద్ధార్థుడే. అంటే క్షత్రియుడు కూడా విశ్వామిత్రుణ్ణి తమకి అస్త్రశస్త్ర విద్యలు నేర్పుతాడని అనుకున్నారు. దిగంతనాథ పుత్రుడు, బుద్ధుడు, వివేకానందుడు వీళ్ళందరూ కూడా క్షత్రియులే. ఆధ్యాత్మిక లోకంలో తాము ప్రముఖులమే అన్నది దీని అర్థం. అలాగే